ఉంటాడు. ఈ కూరగాయలు కానీ, బీరకాయలు కానీ, పొట్లకాయలు కానీ ఇవన్నీ పంపిస్తూ ఉంటాడు. సో దీన్ని ఒకసారి అసలు ఈ ఆర్గానిక్ ఫార్మింగ్ అంటే ఎలా ఉంది, అసలు నేను ఒకసారి తెలుసుకొని నలుగురికి చెప్దామని చెప్పేసి ముఖ్యంగా వచ్చాను నేను ఇక్కడికి. దానిగా కొన్ని మెలకువలు రైతులకు చెప్తున్నామని, తర్వాత కొన్ని మెలకువలు అందరికీ నేర్పిస్తున్నామని ఇక్కడ R&D సెంటర్ లాగా ఒకటి తయారు చేసి పాలీ హౌస్ లాగా పెట్టి కొన్ని నువ్వు వర్కౌట్ చేస్తున్నావు అని చెప్పేసి నాకు తెలిసింది. అందుకని చెప్పేసి అడగాలని చెప్పేసి నేను అడుగుతున్నాను. ఇప్పుడు అసలు ఆర్గానిక్ ఫార్మింగ్, ఆర్గానిక్ ప్రొడక్ట్స్ అంటున్నారు కదా. సో ఈ ఆర్గానిక్ ప్రొడక్ట్స్ ని ఎలా గుర్తుపట్టాలి? ఒకటి. రెండు, ఒకవేళ ఎటువంటి పద్ధతులు వాళ్ళు పాటిస్తే కరెక్ట్ ప్రొడక్ట్, ఆర్గానిక్ ప్రొడక్ట్ వస్తుంది. గవర్నమెంట్ అసలు ఏం చెప్తుంది? నువ్వు గవర్నమెంట్ లో కీలక పాత్ర పోషిస్తున్నావు కాబట్టి మీ ఏరియాలో అసలు ఏం చెప్తుంది గవర్నమెంట్? ఏం చెప్తుంది ప్రజలకి? ఎటువంటి ఉత్పత్తుల్ని పెంచమని గవర్నమెంట్ ప్రోత్సహిస్తుంది? అసలు ఏ విధంగా ఉంది? మనకు స్టార్టింగ్ వచ్చేసి దుక్కిలో వచ్చేసి 30 రకాల PMDS విత్తనాలు వేసుకోవాలండి. 30 రోజులు 40 రోజులు పెంచిన తర్వాత కట్ర వేసుకోవటం వల్ల మన పచ్చిరొట్టు ఎరువు తయారైపోయింది. తర్వాత వచ్చేసి ఘనజీవామృతం వేసుకోవాలి. వేసిన 15 రోజుల తర్వాత పైరు వేసుకుంటాం కదా. పైరు వేసుకున్న 15 రోజుల తర్వాత జీవామృతం పారించడం వల్ల మొక్క ఎదుగుదల బాగుంటుంది. సూక్ష్మ జీవులు బాగా ఉత్పత్తి అవ్వడం వల్ల మనకి ఆరోగ్యం కూడా బాగా ఈల్డ్ కూడా బాగా వస్తుంది. అంటే ఆకు పెరుగుదల గానీ దాని యొక్క బాగుంటుంది, పోషకాలు బాగా వస్తున్నాయి మొక్కకి. మనిషికి ఎంతవరకు ప్రోటీన్ అవసరపడుతుందో మొక్కకు కూడా ఈ జీవామృతము, నేమాస్త్రము వాడుకోవటం వల్ల చాలా పోషకాలు వస్తున్నాయి. ఆరోగ్యపరంగా తినటం వల్ల మనకి ఆరోగ్యం బాగుంటుంది, మనకి చాలా రుచికరంగా ఉంటుంది. ఓకే, కరెక్ట్. ఇప్పుడు ఎందుకంటే మనము మార్కెట్ లో దొరికే ఈ ఆకుకూరలు అంటే అవి సప్పగా ఉంటున్నాయి తప్పితే నువ్వు ఎంత ఉప్పు అయ్యి ఎంత కారం అయ్యి నీకు రుచి రావట్లేదు. ఇక్కడికి కనుక ఇప్పుడు మనోడు పంపిస్తా ఉంటాడు నాకు, అవి ఒకసారి వేసుకుంటే దాని టేస్ట్ డిఫరెంట్ ఉంటుంది. అవును సార్, టేస్ట్ బాగుంటుందండి. మనం వచ్చేసి కాకరకాయలు, పొట్లకాయలు అనేసి, మళ్ళీ బీరకాయలు,